మామూలుగా సర్పంచ్ ఎలక్షన్లో మనకి ఎక్కువ వినపడే పదం ఏకగ్రీవం. ప్రతి గ్రామంలో చాలా మంది కూడా ఈ రోజులలో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా సర్పంచ్గా నిలబడడం చాలా మంది చేస్తున్నారు. అసలు ఏకగ్రీవం అంటే ఏంటి? ఒక గ్రామ ప్రజలందరూ ఒకే తాటిపై నిలబడి ఒక వ్యక్తిని ఎంచుకొని, ఈ వ్యక్తి మా ఊరికి మంచి చేస్తాడు, ఈ వ్యక్తి మా ఊరిని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాడని నమ్మి ఒక మంచి వ్యక్తిని ఆ ఊరు లీడర్గా, ఒక సర్పంచ్గా ఎన్నుకోవడం, అది ఏకగ్రీవం. కానీ ఈ రోజుల్లో నిజంగా జరుగుతుందా అని చూసుకుంటే 100% నో అని చెప్పొచ్చు. ఒకప్పుడు మంచిని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, అతని గుణగణాలను చూసి ఎన్నుకునే ప్రజలు, ఆయన ముందుకొచ్చే సర్పంచ్ అభ్యర్థి ఈ రోజు ఏ వ్యక్తి అయితే ఊరికి ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటే వేలం పాటలో సర్పంచ్ని ఎన్నుకునే లెవెల్లో ఇప్పుడు ప్రతి గ్రామాలు ఉన్నాయి. ఇది మంచి పద్ధత? ఇలా చేస్తే ఊరికి అభివృద్ధి జరుగుతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఇది 100% మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే మన ఊరి అభివృద్ధి జరగదు. ప్రజాస్వామ్యం పేపర్ పైనే తప్ప ఆ ఊరిలో ప్రజాస్వామ్యం నిలబడదు అని చెప్తున్నా. ఏకగ్రీవం అనేది ఎలా ఉంటుందంటే, ఎందుకు మంచి పద్ధతి అంటే, ఎవరైతే ఏకగ్రీవంగా ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా, దీని ద్వారా ఏం జరుగుతుంది, ఒక రాజకీయాల మధ్యలో ఉన్న విభేదాలు తగ్గిపోతాయి, గొడవలు జరగవు, నిలబడిన అభ్యర్థి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ గ్రామం ఒకే తాటిపై నిలబడింది అని చెప్పొచ్చు. కానీ ఈ రోజులలో ఏంటంటే, కొన్ని గ్రూపుల ద్వారా, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని కులాలు కావచ్చు, కొన్ని మతాలు కావచ్చు, మా మతం నుంచి వ్యక్తి ఉండాలి, మా కులం నుంచి వ్యక్తి ఉండాలి, మా గ్యాంగ్ నుంచి